గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఎన్నిక పిటిషన్లపై హైకోర్టు తీర్పు ఇచ్చింది. దాసోజు శ్రవణ్, కూర సత్యనారాయణ ఎన్నికను గవర్నర్ పునఃపరిశీలించాలని హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. కొత్తగా ఎమ్మెల్సీ ఎన్నికను చేపట్టాలని తీర్పు ఇచ్చింది. గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఎన్నిక పిటిషన్లపై హైకోర్టు తీర్పు ఇచ్చింది. దాసోజు శ్రవణ్, కూర సత్యనారాయణ ఎన్నికను గవర్నర్ పునఃపరిశీలించాలని హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. కొత్తగా ఎమ్మెల్సీ ఎన్నికను చేపట్టాలని తీర్పు ఇచ్చింది. గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఎన్నిక పిటిషన్లకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పూర్తి వివరాలు మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, దీనిపై పూర్తి డీటెయిల్స్ ఏంటి? గత ప్రభుత్వంలో అటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇద్దరు బీఆర్ఎస్ నేతలను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించారు. దాసోజు శ్రవణ్, ఇట్లానే కుర్రా సత్యనారాయణ, వీళ్ళిద్దరిని కూడా ఎమ్మెల్సీ కోటాలో గవర్నర్గా ప్రతిపాదించారు. అయితే గవర్నర్ తమిళసై వీళ్ళిద్దరిని అటు గవర్నర్ కోటాలో నియమించడానికి తిరస్కరించారు. ఇద్దరికీ కూడా వాళ్ళు పెట్టిన ఒకళ్ళు కళారంగం నుంచి లేకుంటే మరేదైనా ఒక రంగంలో విశిష్ట ప్రతిభ చూపించి ఉండాలి. కానీ వీళ్ళిద్దరు కూడా రాజకీయ కారణాలతో వాళ్ళని నియమించడాన్ని ఆమె అంగీకరించలేదు. ఇద్దరికీ కూడా రాజకీయ నేపథ్యం ఉంది కాబట్టే తాను తిరస్కరిస్తున్నానంటూ ఆమె చెప్పింది. దీనిపైన అటు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ ఇద్దరు కూడా వేర్వేరుగా హైకోర్టుని ఆశ్రయించారు. తదనంతర పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం మారిన తర్వాత ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు కొత్తగా గవర్నర్ కోటాల్లో ఎమ్మెల్సీలుగా అటు ప్రొఫెసర్ కోదండరామ్తో సహా అమీర్ అలీ ఖాన్ వీళ్ళిద్దరినీ అటు సిఫార్సు చేశారు. అయితే కోర్టు వాళ్ళ నియామకాలకు బ్రేక్ వేసింది. కోర్టు పరిధిలో కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళిద్దరి నియామకాలని ఆపాలంటూ సూచించిన నేపథ్యంలో నియామకాలు జరగలేదు. వాళ్ళిద్దరినీ కూడా ఎమ్మెల్సీలుగా నియమించలేదు. అప్పటి నుంచి కూడా ఈ కేసు పైన అటు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలు వాదనలు వినిపించారు. తమ ఉద్యమ నేపథ్యం ఉంది, ఉద్యమకారులకు ఎమ్మెల్సీ గవర్నర్ కోటాలో ఇవ్వచ్చు అనేది ఉంది. కానీ గవర్నర్ కావాలనే తనకున్న విశేష అధికారాన్ని ఉపయోగించి కావాలనే తమని తిరస్కరించిందనే వాదనను వాళ్ళు వినిపించే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు కోర్టు సంచలన తీర్పు ఇచ్చిందనే చెప్పాలి. అటు ప్రభుత్వం మరొకసారి పునఃపరిశీలించాలి. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎవరినైతే సిఫార్సు చేశారో క్యాబినెట్లో చర్చించిన తర్వాత మరోసారి ఈ పేర్లు ప్రతిపాదించాలంటూ అటు ప్రభుత్వానికి సూచనలు చేసింది. దాంతో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోబోతుందనేది ఇప్పుడు కొంత ఉత్కంఠగా మారింది. తిరిగి క్యాబినెట్లో చర్చించిన తర్వాత అటు ప్రొఫెసర్ కోదండరామ్తో పాటు అమీర్ అలీ ఖాన్నే మరోసారి ప్రతిపాదిస్తుందా, మరే విధమైన చర్య తీసుకుంటుందా అనేది వేచి చూడాలి. అటు బీఆర్ఎస్ నేతలు మాత్రం ఖచ్చితంగా ఆ రోజుల్లో రాజకీయ కారణాలతోనే అటు గవర్నర్ తమ పేర్లను తిరస్కరించింది. అటు గతంలో అనేక మంది గతంలో ఏదైతే హుజురాబాద్ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా గతంలో గవర్నర్ కోటాలో ఆయనను నియమించడానికి ప్రయత్నించినప్పుడు ఆయనది కూడా తిరస్కరించింది. కావాలనే అటు బీఆర్ఎస్ పార్టీ అధినేతతో గవర్నర్కున్న ఘర్షణాత్మక వైఖరి కారణంగానే తిరస్కరించింది. తమకు అటు రాజకీయ నేపథ్యం కన్నా ముందు ఉద్యమ నేపథ్యం ఉంది, దాన్ని ఎక్కడ కూడా ఆమె పరిగణలోకి తీసుకోలేదు అంటూ ఆమె పైన తీవ్రస్థాయిలో విమర్శలు కూడా చేశారు. ఇప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పుతో వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇప్పుడు ఎవరిని ప్రతిపాదిస్తుంది, ఒకవేళ సూచించినట్లుగా మరోసారి ఈ కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ పేర్లే ప్రతిపాదిస్తుందా లేకుంటే కొత్త వ్యక్తుల పేర్లు ప్రతిపాదిస్తుందా అనేది మాత్రం వేచి చూడాలి. ఉమా పవన్, అలాగే కొత్తగా ఎమ్మెల్సీ ఎన్నికను కూడా చేపట్టాలని చెప్పేసి తీర్పునిచ్చింది. మరి ఇది ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా క్యాబినెట్లో చర్చించిన తర్వాత అటు మరోసారి దీనిపైన నిర్ణయం తీసుకొని ఉన్నారు. గతంలో ఉద్యమం మొదటి నుంచి కూడా జేఏసీ చైర్మన్గా కోదండరామ్ వ్యవహరించారు. అట్లనే మైనారిటీ వర్గానికి చెందిన అమీర్ అలీ ఖాన్ కూడా అటు మైనారిటీ వర్గాన్ని కోసం అభ్యున్నతి కోసం విశేష కృషి చేశారు. ఈయన విద్యారంగంలోనే కాకుండా అటు తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా వ్యవహరించారు. కాబట్టి వాళ్ళిద్దరినీ కూడా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా అటు ప్రభుత్వం సిఫార్సు చేసింది, కాంగ్రెస్ పార్టీ సిఫార్సు చేసింది. అయితే ఇప్పుడు కోర్టు
ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో తిరిగి మరోసారి వాళ్ళ పేర్లనే ప్రతిపాదించి ఎమ్మెల్సీలుగా వాళ్ళనే తిరిగి పంపుతారా, లేకుంటే ఆ పేర్లలో మార్పు చేస్తారా అనేది మాత్రం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ పవన్.